దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి నా హృదయపూర్వక వందనాలు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 16-17 వచనాలు చదువుకుందాం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. హల్లెలూయా. చూడండి దేవుని వాక్యాన్ని. నిన్న దినాన దేవుడు మనకు ఎటువంటి ఆత్మను అనుగ్రహించాడన్న విషయాన్ని చూసాం. ఈ దినం చూడండి, మనము దేవుని పిల్లలము అని ఆత్మదేవుడు మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడంట. ఎవరికి పిల్లలము? దేవుని పిల్లలము. ఎలా దేవుని పిల్లలమయ్యాం? వాక్యము ద్వారా మనం పుట్టాం కనుక దేవుని పిల్లలమయ్యాం. అయితే పిల్లలమైతే వారసులము. ఈ దినం ఏముంది? ప్రతి తరములో కూడా కొంతమంది ఇలానే ఉంటారు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు తాను ప్రసంగించేటప్పుడు ఉపమానం, తప్పిపోయిన కుమారుని గురించిన ఉపమానం చెప్పేటప్పుడు ఏమన్నాడంటే, 2 కుమారుల గురించి చెప్పాడు. చిన్న కుమారుని గురించి చెప్పాడు, పెద్ద కుమారుని గురించి చెప్పాడు. అనేక మంది చిన్న కుమారుడి వలె తప్పిపోతూ ఉంటే, మరికొంతమంది సంఘములో దేవునిలో ఉంటూ, దేవుని దగ్గర ఉంటూ, వాక్యం చేత పట్టుకుంటూ, కానీ తండ్రి యొక్క ఆశీర్వాదాన్ని అనుభవించలేని వ్యక్తులుగా ఉంటున్నారు. 2 వ్యక్తులు తప్పిపోయిన స్థితిలో ఉంటే దేవుడు వెతికి రక్షిస్తున్నాడు, బుద్ధి వచ్చేటట్టు చేస్తున్నాడు. కానీ లోపల ఉన్న వ్యక్తులతోనే సమస్య. వాళ్ళు బయటపడరు, వాళ్ళు బయటికి రారు. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఐడెంటిటీ ఇన్ గాడ్, యువర్ ఐడెంటిటీ ఇన్ గాడ్ ఏంటంటే, యు ఆర్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్. మీరు దేవుని పిల్లలు. ఓకే అండి, ఇంతవరకు అర్థమైందా? మీరు దేవుని పిల్లలు. సరే, పిల్లలమైతే ఏంటండి ఏం ఉపయోగం? దేవుని పిల్లలు అంటే ఉపయోగం ఏంటి? మీరు దేవునికి వారసులు. వారసులైతే ఏంటి? వారసులైతే దేవునివన్నీ మనవి. అప్పుడు మీరు ఇలా అడగరు అనమాట, నేను స్వస్థత పొందుకోవటం దేవుని చిత్తమో కాదో. ప్రార్థన చేయండి, దేవుని చిత్తమో కాదో ఈ స్వస్థత నాకు. వాట్ ద హెల్? అసలు ఇదేం విషయం అండి? నువ్వు స్వస్థత పొందుకోవటం దేవునికి ఇష్టం కదా. ఏ తండ్రికి ఇష్టం ఉండదు బిడ్డ ఆరోగ్యంగా ఉండటం? ఏ తండ్రికి ఇష్టపడదు నువ్వు అభివృద్ధి చెందటం? ఏ తండ్రికి ఇష్టపడదు నువ్వు సంతోషంగా సమాధానంగా కుటుంబంలో జీవించటం? సో అప్పుడు నీ సమస్య, అప్పుడు నీ అవస్థత తండ్రికి ఇష్టమా కాదా? తండ్రిలో ఉందా లేదా? అది తండ్రిలో ఆరోగ్యం ఉంది, తండ్రిలో స్వస్థత ఉంది, తండ్రిలో విడుదల ఉంది, తండ్రిలో సమాధానం, సంతోషం, ఆశీర్వాదం ఉన్నాయి. మరలా నువ్వేం అడుగుతున్నావు? దేవుని చిత్తమైతే. దేవుని చిత్తం ఏంటి? దేవుని చిత్తం నువ్వు స్వస్థత పొందటం, దేవుని చిత్తం నువ్వు అభివృద్ధి చెందటం, దేవుని చిత్తం నువ్వు సంతోష సమాధానాలు ఈ భూమి మీద అనుభవించటం. మరలా దేవుని చిత్తం ఏంటి? వాక్యంలో దేవుడు దాన్ని బయలుపరిచినాక. హల్లెలూయా. ఇండివిజువల్గా ఒక్కొక్కరికి ఉంటుందా? నువ్వు ఆరోగ్యం అనుభవించు, నువ్వు ఆరోగ్యం అనుభవించు వాక్యం అని అట్లేమో చెప్తాడు దేవుడు. కనుక ఉదయకాల సమయంలో ఒక విషయాన్ని గ్రహించాలి మనం. అజ్ఞానంగా దేవుని అనుభవించలేని పెద్ద కుమారుడు వలె కాక, దేవునివన్నీ నావి తండ్రి చెప్పాడు. నావన్నీ నీవే కదా, నావన్నీ నేనే నీవాణ్ణి కదయ్యా. అనేక మంది జ్ఞానం లేక దేవునిలో ఉన్న వాటిని అనుభవించలేకపోతున్నారు, దేవుని దగ్గర అడిగి పొందుకోలేకపోతున్నారు. మనం విశ్వాసంతో, నా నామం పేరిట మీరు నన్ను ఏమి అడిగినా నేను మీకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేశాడు. ఆ సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు. హల్లెలూయా. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న మనందరం కూడా ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. తప్పిపోయిన స్థితిలో ఉంటే మనం పశ్చాత్తాపడి దేవుని వైపు రావాలి. అరే, దేవుని ఎరిగి కూడా, దేవుని తెలుసుకుని కూడా దేవునిలో ఉన్న విషయాన్ని మనం అనుభవించకపోతే ఇది మన అజ్ఞానమే అవుతుంది, కానీ దేవుని యొక్క నిర్లక్ష్యం అయితే కానే కాదు. పెద్ద కుమారుడు తండ్రిని ఎక్కడ బ్లేమ్ చేస్తాడు? తండ్రి అంటుంది, నావన్నీ నీవే కదా, అది నీకు తెలీదు. దేవుడు మనకు బయలుపరిచాడు. ఆరోగ్యం మన సొత్తు, ఆశీర్వాదం మన సొత్తు, అభివృద్ధి మన సొత్తు, నెమ్మది సమాధానం మన సొత్తు. హల్లెలూయా. ఇవి దేవుడికి ఇష్టమో కాదో అసలు ఇదేం లేదు, నథింగ్. దాని కొరకే మన కొరకు చనిపోయాడు ఆయన. పాపం నుంచి విడిపించటబట్టే కాదు,
ఆయన నీతిని మనకి ఇవ్వటం మాత్రమే కాదు, ఈ భూమి మీద నెమ్మదితో కూడిన దినాలు, సంతోషంతో సుఖముతో కూడిన దినాలు మనకు అనుగ్రహించాలన్నది దేవుని ఉద్దేశం. సో మనం పెద్ద కుమారుని వలె అజ్ఞానంగా ఉండక తండ్రివన్నీ నావి అన్న స్థితిలో మనం గుర్తెరగాలి. చిన్న కుమారుడే నయమే, తండ్రి ఆస్తిలో నాకు ఆ వాటా వచ్చిద్దని చెప్పి తెలుసు చిన్న కుమారుడికి, పెద్ద కుమారుడికి తెలియట్లేదు కదా. కాకపోతే అది ఎలా తీసుకున్నాడనేది తప్పు, కానీ చిన్న కుమారుడికి ఉన్న జ్ఞానం ఏంటంటే తండ్రివి నావి. పెద్ద కుమారుడికి ఉన్న జ్ఞానం ఏంటి అంటే నాకేమి ఇవ్వటం లేదు. కనుక వాక్యంలో దేవుడు ఏ ఆశీర్వాదాన్ని అయితే దేవుడు రాయించాడో అవన్నీ మనవి అన్న సత్యంతో మనం ఏకీభవించాలి. వీటన్నిటికీ నేను హక్కుదారుని అన్న స్థితిలో మనం గుర్తెరుగుతూ ఉండాలి. హల్లెలూయా. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి.